ఎన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులే చూసాం, కానీ ఇక నుంచి డ్రగ్స్ టెస్టులు చేయనున్నారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి వాడకం పెరిగిపోవడంతో డ్రగ్స్ టెస్టులు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ తీసుకున్నారని అనుమానం వస్తే ఎబోన్ అనే పరికరం ద్వారా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు పోలీసులు. నిమిషాల్లో ఈ టెస్ట్ ద్వారా వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని తెలుస్తోందంటున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. ఇందుకోసం బ్రీత్ అనలైజర్ ని ఉపయోగిస్తుంటారు పోలీసులు. తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే యాక్సిడెంట్స్ ని ఆపేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మత్తులో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావచ్చనే ఉద్దేశంతో పోలీసులు ఇలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ అండ్ డ్రైవ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వినియోగం పెరిగిపోతుంది. సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోకి గంజాయి వాడకం విస్తరించింది. దీంతో గంజాయి అరికెట్టేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసే పెడ్లర్స్ ని పట్టుకుంటున్నా వినియోగదారులను డ్రగ్స్ తీసుకోకుండా అరికడితేనే సమూలంగా డ్రగ్స్ ని ఏరివేయవచ్చంటున్నారు పోలీసులు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రగ్స్ టెస్టులు చేయడానికి ప్రత్యేక కిట్స్ తీసుకొచ్చారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. డ్రగ్స్ టెస్టులు నిర్వహించడం కోసం తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ గా ఓ కిట్ ను తయారు చేసింది. త్వరలో ఈ కిట్ ని పోలీసులకు అందించనుంది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తీసుకునే వారిని గుర్తించడం కోసం తెలంగాణ పోలీసులు ఎబోస్ యూరిన్ కప్ ని తీసుకొచ్చారు. ఈ కిట్ సహాయంతో ఎప్పటికప్పుడు పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎబోస్ యూరిన్ కప్ కిట్ ను కొన్ని పోలీస్ స్టేషన్లకు పంపించింది తెలంగాణ పోలీసు శాఖ. అలాగే ఆ పరికరం సాయంతో డ్రగ్స్ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎవరైనా గంజాయి సహా ఇతర డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు అనుమానం వస్తే ఎబోస్ యూరిన్ కప్ కిట్ ద్వారా యూరిన్ టెస్ట్ నిర్వహిస్తారు. అప్పుడు ఆ పరికరంలో 2 రెడ్ లైన్స్ కనిపిస్తే నెగటివ్ గా, అదే సింగిల్ లైన్ కనిపిస్తే పాజిటివ్ గా పరిగణిస్తారు. అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుని డ్రగ్ టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్ట్ ద్వారా వినియోగదారులను పట్టుకుంటే వారి ద్వారా అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ పెడ్లర్ అండ్ సప్లయర్స్ ఎవరో కనుక్కోవచ్చంటున్నారు పోలీసులు.